బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 7 గంటల 10 నిమిషాలకు రాజ్భవన్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. శిల్పారామం వేదికగా నేటి నుంచి 24వ తేదీ వరకు లోక్ మంథన్ కార్యక్రమం జరగనుంది. ప్రతినిధులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇక రేపు ఉదయం 10:30 గంటలకు లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులతో ఆమె భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతారు. అయితే ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నాక ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో ఆమె పాల్గొనున్నారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ పాటించాలని, ట్రాఫిక్తో పాటు భద్రతకు సంబంధించిన వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖకు సూచించారు. మాదాపూర్లోని శిల్పకళా వేదికగా గురువారం ప్రారంభమయ్యే లోక్ మంథన్ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం శిల్పకళా వేదికలో ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ సాంస్కృతి సంప్రదాయాలను ఏకతాటిపైకి తేవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని లోక్ మంథన్ కమిటీ సభ్యుడు రాజశేఖర్ తెలిపారు. ఈ ప్రోగ్రాంకు 120 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు.